ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సిక్కోలు జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ కుటుంబ పంచాయతీతో ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత మరో మహిళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఈ మధ్య వైఎస్ జగన్ కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. కానీ ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టిన వైఎస్ జగన్ ఆ ఎమ్మెల్సీ సతీమణిని యాక్టివ్ కావాలని ఆదేశించారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆమె సైతం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారా? ఇందుకు ఎవరా నేతలు? ఏంటా స్టోరీ? ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ సంచలనం. ఓ మహిళ కోసం తన పొలిటికల్ లైఫ్నే పణంగా పెట్టిన లీడర్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన కుటుంబ వివాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. భార్య దువ్వాడ వాణి కూతుళ్లను పట్టించుకోకుండా దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేశారు. ఈ విషయం తెలియగానే దువ్వాడ ఇంటి ముందు వాణి కూతుళ్లతో ఆందోళన చేసింది. దాంతో రెచ్చిపోయిన దువ్వాడ వారిని దూషించడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఇంత రచ్చ జరిగినా దువ్వాడ వైసీపీలో కంటిన్యూ అయ్యారు. కానీ ఈ మ్యాటర్ పార్టీకి నష్టం తెస్తుందని కాస్త ఆలస్యంగా గుర్తించిన జగన్ చివరకు ఆయన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆయన కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయినప్పటికీ జగన్ పిలవడమే ఆలస్యం. వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నానని దువ్వాడ ప్రకటించారు. కానీ దువ్వాడ రాకను సిక్కోలు కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు టెక్కలిలో వైసీపీ కార్యక్రమాలను వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తన భుజాలపై వేసుకుని చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ మరణం, అలాగే జగన్పై బొత్స అనుచిత కామెంట్స్ చేశారంటూ మంత్రి అచ్చెన్నాయుడు నోరు పారేసుకోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. మంత్రి అచ్చెన్నాయుడి కామెంట్స్ ను నిరసిస్తూ టెక్కలిలో వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి టెక్కలి పోలీసులు విచారణ నిమిత్తం తిలక్ ను తీసుకువెళ్లారు. నిర్బంధించినట్లుగా పోలీసులు వ్యవహరించడంతో వైసీపీ నాయకులంతా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసుల వేధింపులకు నిరసనగా వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కూడా పాల్గొని దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను దూరం పెట్టిన వైసీపీ ఇప్పుడు ఆయన భార్య దువ్వాడ వాణిని మాత్రం యాక్టివ్ కావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టెక్కలి వైసీపీ సమన్వయకర్తగా కొనసాగారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో వైసీపీ సీరియస్ నిర్ణయం తీసుకుంది. దువ్వాడను తప్పించి పేరాడ తిలక్ ను ఇన్ఛార్జ్ పదవిని అప్పగించింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక దువ్వాడ శ్రీనివాస్ రిలాక్స్ అవుతున్నారు. కొద్ది రోజులుగా దివ్వెల మాధురితో కలిసి హైదరాబాద్ లో ఓ వస్త్ర వ్యాపారం సైతం మొదలుపెట్టారు. ఈ మధ్య వైఎస్ జగన్ ను కలిసి తిరిగి పార్టీలో చేర్చుకోమంటూ వేడుకున్నారు. అయితే జగన్ కూడా ఓసారి తాడేపల్లి వచ్చి కలవమంటూ ఆదేశించారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ చేరికను ధర్మాన బ్రదర్స్ అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగుతుంది. ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ ను తిరిగి పార్టీలో చేర్చుకునే ఆలోచనలో జగన్ లేనట్లు తెలుస్తుంది. అందుకే దువ్వాడ వాణిని ఫ్యాన్ పార్టీ నేతలు యాక్టివ్ చేశారని అంటున్నారు. గతంలో టెక్కలి సీటును మొదట దువ్వాడ వాణికి ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ శ్రీనివాస్ ను తెరపైకి తెచ్చారు. వ్యక్తిగత జీవితంలో వివాదాలతో పార్టీ పక్కన పెట్టడం, ఆయన భార్య యాక్టివ్ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.